అన్నమయ్య జిల్లా కలికిరిలో బహిరంగ సభ ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవాడ బయలుదేరబోతున్నారు. ఇక అక్కడ రోడ్ షో చేయనున్నారు. సుమారు 5,000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. రెడ్ జోన్లు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రోడ్ షో జరిగే బందర్ రోడ్డుకు కనెక్టివిటీగా ఉన్న దారుల్లో అనుమతి నిరాకరించారు. ఆల్టర్నేట్ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపుపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో సందర్భంగా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. మనం ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే బెన్ సర్కిల్ నుంచి ఎక్కడైతే సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియం వరకు కూడా ఈ రోడ్ షో అనేది జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేది పోలీసులు విధించడం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే కనుక ఏదైతే మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు కూడా ఈ రోడ్ షో జరుగుతున్న నేపథ్యంలో కూడా బెన్ సర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు, అలాగే ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెన్ సర్కిల్ వరకు ఎటువంటి వాహనాలను కూడా పోలీసులు అనుమతించడం లేదు. అంతేకాకుండా వాహనాలకు సంబంధించి ఏలూరు రోడ్డు మీదుగా అలాగే కృష్ణలంక జాతీయ రహదారిపై కూడా వెళ్లేందుకు కూడా వాళ్ళు ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. అలాగే చూసుకుంటే కనుక రామర్పాడు నుండి వచ్చే వాహనాలను మహానాడు జంక్షన్ నుండి కూడా ఆటోనగర్ మీదుగా కూడా మళ్లించుతున్నట్టు కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అలాగే ఒకసారి చూసుకుంటే కనుక అక్కడ నుండి ఆటోనగర్ గేట్ నుండి పడమట ఎన్టీఆర్ సర్కిల్, అలాగే కృష్ణవేణి రోడ్డు, రామలింగేశ్వర నగరం, స్క్రూ బ్రిడ్జి వారి వైపు వెళ్లాలని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే పటమట నుండి బెన్ సర్కిల్ వైపు వచ్చే వాహనాలు ఆటోనగర్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా కానీ పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి రామలింగేశ్వరం మీదుగా వెళ్లాలని చెప్పి కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు అనుసంధానం ఉన్న అన్ని వీధులకు సంబంధించి వాహనాలు కూడా బందర్ రోడ్లోకి ఎటువంటి అనుమతులు లేవని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే చూసుకుంటే కనుక ఇతర జిల్లాల నుంచి రోడ్ షోకు సందర్భంగా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే సరుకు రవాణాకు సంబంధించిన వాహనాలు అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా అసలు ఎలా అయితే సిటీలోకి ఎలా చేయని పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇబ్రహీంపట్నం వద్ద నుండే మైలవరం, తిరువూరు, సత్తుపల్లి, అసరావుపేట వైపు నుంచి మళ్లించి దానికి సంబంధించి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే సరుకు వాహనాల మార్గంలోనే మళ్లించడానికి కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే అంతర్ జిల్లాలకు సంబంధించి అన్ని రోడ్లకు సంబంధించి ఏదైతే సిటీలోకి వస్తున్న ఎంటర్ అయ్యే ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా ఎటుకట్టు మళ్లిస్తేస్తూ కూడా వాహనాలను పోలీసు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. దానికి సంబంధించి అంతేకాకుండా ఇప్పుడు బందర్ రోడ్లో సంబంధించి రోడ్ షో జరుగుతుంది కాబట్టి బందర్ రోడ్డుకు సంబంధించి అనుసంధానంగా ఉన్న ఏ రోడ్లను కూడా పోలీసులు అనుమతించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సంబంధించి ఎందుకంటే భారీ భద్రత నడుమ ఒక ప్రధాని రోడ్ షో అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ట్రాఫిక్ ఆంక్షలు అనేది అందరూ అర్థం చేసుకోవాలంటూ ఎవరైతే వాహనదారులందరూ కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే ట్రాఫిక్ అనేది మళ్లించడం జరిగింది. ఏ రూట్లో అయితే రహదారిలో అయితే సూచించామో ఆ రహదారిలో తమ గమ్యస్థానాలను చేరుకోవాలంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అబ్బాస్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.